కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు చేయలేదేం? కాళేశ్వరం కేసును మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాం, ఇంకా కేసే నమోదు చేయలేదు. కేసీఆర్కు లొంగకపోవడం నిజమైతే 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి 2 నెలలైనా స్పందన లేదని వెల్లడి. ఇది మరీ పొరగాల చెవుల పువ్వు పెట్టినట్టే ఉంది. ఇది అంటే ఈయనటోడు అంతా ఎర్రి పప్పలు అన్నట్టు ఉంది ఆయన ఇప్పుడు ఈయన మాట్లాడే మాటలు. బీజేపీలో కూడా అంతే ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్లకి ముందు 2023 ఎలక్షన్లకి ముందు కవిత అరెస్ట్ కాలేదు, ఎందుకు చేస్తలేరు, లిక్కర్ స్కామ్లో అన్న దాంట్లో ఒక అర్థం ఉన్నది. అప్పుడు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మీ పరిధిలో ఉన్న కేసుల విషయంలో ఎంతవరకు ఎవరిని అరెస్ట్ చేసినారు? ఇప్పుడు కిషన్ రెడ్డి దమ్ముంటే అడగాలి. ఏమని అడగాల? నువ్వు దాదాపుగా ధరణి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాల భూములు కేటీఆర్ అండ్ బినామీలు కబ్జాలు పెట్టిరు కదా, ఒక్కదాని మీద నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు, ఒక్క గుంట భూమి ఎందుకు వెనక్కి తీసుకోలేదని దమ్ముంటే కిషన్ రెడ్డి అడగాలి. కానీ అడగలేడు. ఎందుకంటే ఆయన కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి, బీజేపీది కూడా ఉంది కాబట్టి. బీజేపీది ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ అందరు కలిసే పంచుకుంటున్నారు కదా. అప్పుడు వాడు కబ్జా చేసిండు, ఇప్పుడు కలిసి కూర్చొని పంచుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆయన అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు, ఇంతకాలం అవకాశం దొరకలేదా మీకు? 22 నెలలు అవుతుంది, ఇంకొక 2 నెలలు అయితే 2 ఏళ్ళు మీరు అధికారంలోకి వచ్చి. అరే అరెస్ట్ పక్కన పెట్టండి, ఇప్పుడు అరెస్ట్ ఎవడు అడుగుతున్నాడు? వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, కక్కిస్తామని అన్నారా లేదా? మరి ఏది మరి ₹1 కక్కించలేకపోతున్నారు కదా. ₹1 ఇది అడగాల కిషన్ రెడ్డి, కానీ అడగలేడు. ఎందుకంటే వాళ్ళు కూడా భాగస్వాములే కాబట్టి. ఇప్పుడు నేను అడుగుతున్నాడు, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి 2 నెలలైనా స్పందన లేదా అని అంటున్నాడు. ఫార్ములా కార్ రేసులో అసలు కల్ప్రిట్ ఎవడు? కేటీఆర్తో పాటు గ్రీన్ కో అనిల్ ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ లీడర్లను మిమ్మల్ని కూడా కలిసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి నిజంగానే చెప్పాలి, మీరు కలిసిండా లేదు? మరి అసలు కల్ప్రిట్ మీతోనే కలిసినప్పుడు మరి కేటీఆర్ ఎట్లా అరెస్ట్ అవుతాడు? ఈ ప్రశ్న మేము 2-3 నెలల నుంచి అడుగుతున్నాం. మేము గవర్నర్కి ఇచ్చిన గవర్నర్ సంతకం పెడితే తెల్లారే అరెస్ట్ అవుతాడు అన్నట్టు చెప్తున్నారు మీరు. ఇంతకాలం ఎందుకు కాలేదు? ఎవరిని ఎందుకు చేయలేదు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అందరు మీరు బదులుకున్నారు. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, ముగ్గురం కలిసి పంచుకుందాం, ఎలక్షన్లప్పుడు కొట్లాడదాం, ఎలక్షన్లప్పుడు మైకులు పట్టుకుందాం, గాంధీ భవన్లో నేను ప్రెస్ మీట్ పెడతా, బీజేపీ ఆఫీసులో నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, తెలంగాణ భవన్లో ఆయన అరిచేది ఆయన అరుస్తుంటాడు, ధర్నా చౌకుల దగ్గర మీరు ధర్నాలు చేసుకోరి. ఇట్లాంటప్పుడు మనం ఓపెన్గా జనాలకు ఏదో కలరింగ్ ఇద్దాం కొట్లాడుతున్నట్టు. సాయంత్రం 5 తర్వాత మనం ముగ్గురం అంతా కలుసుకుందాం. ఇదే నడుస్తున్నది తెలంగాణలో. సిస్టమ్ ఇట్లనే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు అడ్డం వచ్చారట, ఈయన ఇప్పుడు అరెస్ట్ చేయలేకపోతున్నాడు. ఎంత కామెడీ ఉంది చూడండి. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో జైలు ఉండేటోళ్ళు వీళ్ళంతా. జైల్లో ఉండడం తర్వాత, జైల్లో ఉంటాడా అరెస్ట్ చేస్తారా తర్వాత విషయం. ఫస్ట్ వాళ్ళు తిన్నది కక్కిస్తామన్నారు. ఎంత కక్కిచ్చారో చెప్పండి. వేల లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ప్రభుత్వ భూములు పోయినాయి, దళిత గిరిజన బీసీల భూములు కూడా పోయినాయి. ఒక్క గుంట భూమి ఇంతవరకు వెనక్కి తీసుకున్నారా? ఎగ్జాంపుల్స్తో సహా మేము ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము, మీ ముందు పెడుతున్నాము. ఇంతవరకు ఒక్కదాని మీద యాక్షన్ లేదు. బీజేపీ బీఆర్ఎస్ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నది. పట్టపగలు తిట్టుకుంటారు, రాత్రి కలుసుకుంటారు అని రేవంత్ రెడ్డి అన్నారు. అందులో మీరు కూడా ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా. రంజిత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లకు ముందు డీల్ జరిగింది, 450 కోట్లు మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో. నేను ఈ ప్రశ్నకు అవునా కాదా మీరు చెప్పాలా? లేకపోతే 27 ఎకరాల ప్రభుత్వ భూమి రంజిత్ రెడ్డికి ఎట్లా రాసిస్తారు? కేటీఆర్ రాసిచ్చిండు, మరి దీన్ని అడ్డుకొని మీరు వెనక్కి తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లే? వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు తీసుకోవట్లే? అక్కడి నుంచి వంశీరామ్ బిల్డర్స్ దగ్గర నుంచి 30 ఎకరాలు ఎందుకు తీసుకోవట్లే? 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో కేసు వేసిన ఎందుకు వెనక్కి తీసుకోవట్లే? ఎందుకు చేతనైతే లేదు? పోయిన గవర్నమెంట్లో పర్మిషన్ వచ్చింది, నవీన్ మిట్టల్, అమయ్ కుమార్ కలిసి ఇచ్చారు కదా. ఎందుకు సాధ్యమైతే లేదు? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కదా. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకిటు ఏరియా మన మోకిలా ఇటు సైడ్ పోతే పెద్ద పెద్ద విల్లాలు కడుతున్నారు, 400-500 విల్లాలు కడుతున్నారు ఒక ఏరియాలో. మీ వాళ్ళే ఉన్నారు అందులో, చెప్పమంటారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం రహమత్ నగర్ డివిజన్లో నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొన్నాడట.
అనంతరం శ్రీరామ్నగర్ పీజీఆర్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ప్రసంగించారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కేటీఆర్కు ఏటీఎంగా మారిందని పలు సందర్భాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అన్నారు. సిబిఐకి అప్పగిస్తే 24 గంటల్లో కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపిస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. కిషన్ రెడ్డి, బీఆర్ఎస్తో మీకు లాలూచి లేకపోతే ఎందుకు అరెస్టు చేయలే? 100% లాలూచి లేదా ఉందా అంటే 100% ఉన్నది. డౌట్ ఏముంది? మీరు చెప్పింది ఎంత కరెక్టో వాళ్ళు చెప్పింది కూడా అంతే కరెక్ట్. ముగ్గురు కలిసే ఉన్నారు. మేము చెప్పిందే అసలు సిసలైన వాస్తవం. ఫార్ములా ఈ రేసులో 50 కోట్ల ప్రజాధనం దోచిన కేటీఆర్ను అరెస్టు చేసేందుకు 2 నెలల క్రితం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అనుమతి కోరితే ఇంతవరకు ఇవ్వలే. కారు స్టీరింగ్ మోదీ చేతుల్లో ఉంది. జూబ్లీహిల్స్లో కారు గెలిస్తే ఢిల్లీకి వెళ్లి కమలంగా మారుతుంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారికి అవకాశం ఇస్తే మనం మోసపోయినట్టే. అవినీతి అక్రమాలకు పాల్పడి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను బీజేపీ వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్కు కిషన్ రెడ్డి లొంగకపోవడం నిజమైతే కేసీఆర్లపైన ఈ నెల 11వ తేదీలోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు పరోక్షంగా బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారు, డిపాజిట్ కూడా రాకుండా చేసుకుంటున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో 30,000 మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నిన్నంతా మాట్లాడుకుంటూ వచ్చిండు. కవితని గెంటేసిండు, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఫైర్ అయ్యిండు. ఫామ్ హౌజులు లేవని ప్రమాణం చేయండి అని అడుగుతున్నాడు. అందరికీ ఫామ్ హౌస్, ఎవరికి లేవు? వాళ్ళకి ఫామ్ హౌస్ ఎందుకు లేవు? కవితకు ఫామ్ హౌస్, హరీష్కి ఫామ్ హౌస్, కేటీఆర్కి ఫామ్ హౌస్, కేసీఆర్కి ఫామ్ హౌస్, సంతోష్కి ఫామ్ హౌస్, మనవరాళ్ళకు కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి. దొంగలు సంపాదించినంతా మీరు వెనక్కి తీయండి. ఎందుకు తీయలేకపోతున్నారు? ఇప్పుడు అక్కడ కిషన్ రెడ్డి అడుక్కుంటున్నాడు. ఓకే, కేటీఆర్ సంతకం పెట్టకుండా, గవర్నర్ సంతకం పెట్టకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. ఇక్కడ కాళేశ్వరం మీద ఎఫ్ఐఆర్ కాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. అవకాశం కూడా ఉందా లేదని అనట్లేం, బాగానే ఉంది. కానీ ఏ భూములు అయితే కబ్జాలు పెట్టారో ఆ భూములను వెనక్కి తీసుకోవడానికి ఎవరు అడ్డుకుంటున్నారు? దీనికి ఆన్సర్ ఉందా? దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కానీ, గవర్నర్ అనుమతి కానీ, ఇంకెవరు అనుమతి కానీ అక్కర్లేదు కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లే? మీరు అనుకుంటే రెవెన్యూ శాఖను అలర్ట్ చేసి అధికారులతో సర్వేలు చేయించి ఇది భూమి ఎక్కడిదని డిసైడ్ చేసి వెనక్కి తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టులో మీరు ఇంప్లీడ్ అయిపోయి చాలా బలంగా వాదన వినిపించి లీగల్గా ఉన్నది అని చెప్పి వెనక్కి తీసుకోవచ్చు. ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఎవరిని అరెస్ట్ చేసినారు? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇంతవరకు జీరో. మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఏది చేత కాదంతా దొంగలు ఉన్నారు రఘుబాయ్, అందరూ దొంగలే, అందరూ దొంగల నుంచి దోసకాయ తింటారా? ఇదేంది? కమలం కారు కింద నలిగిపోయిందట. నీకు సగం నాకు సగం అట్లే ఉన్నది, కొండలరెడ్డి గారు చెప్తున్నారు. తోడు దొంగలు వీళ్ళంతా. ఆర్ఆర్, కేఆర్, కేటీఆర్ అట. ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి, కేఆర్ అంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు. అన్న ఏబీవీ హాస్పిటల్ గురించి ఐ విల్ టెల్, ప్లీజ్ టెల్ యువర్ అడ్రస్. ఏబీవీనా ఎవిసా? నేను నిన్న కూడా అడిగిన ఏబీవీ అని. ఎక్కడ ఏబీవీది? ఏ ఏరియా అది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ మాటలు మాట్లాడడం మానుకోవాలి. తెలంగాణ భూములన్నీ కొల్లగొట్టిన ఈ పొలిటీషియన్స్కి తగిన బుద్ధి చెప్పాలి. చేస్తాడన్నా ఆగు, టెన్షన్ పడకు, జరా అన్నీ బయటకు వస్తాయట. ఎప్పుడు? ఇక నీకు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటా చూడండి మీరు. ఏమైనా 1,00,000 కోట్లు కక్కిస్తా అంటే ఏమైనా ఇప్పుడు ఏమైనా వచ్చినావు ఎలక్షన్లకైనా అంటారు జనం. తెలంగాణలో ఖచ్చితంగా ఇంకో ఆల్టర్నేట్ని వెతుక్కోవాల్సిందే. 2008లో ఇలా పాపం పండితే రఘుబాయ్ ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. దోచుకున్న సొమ్మునంతా వెలికి తీస్తాం, లేకపోతే నడుములు ఇరగొడతామట. బీసీ పార్టీ రావాలి, వీళ్ళు అంతు చూడాలి. అసలు ప్రజలు మారాలి. ఫస్ట్ పబ్లిక్ పైసలు తీసుకొని ఓట్లేయడం మానాల.
అప్పుడు ఏమన్నా వ్యవస్థలో మార్పులు వస్తాయి. మనం ప్రజలు పైసలు తీసుకొని ఏ రాష్ట్రంలో ఇంత ఘోరంగా లేదండి. ఆంధ్రప్రదేశ్ తర్వాత మనదే, ఏపీ తర్వాత మనదే. వేల కోట్లు ఒక్క నియోజకవర్గంలో పోటీ చేయాలని మినిమం 50 కోట్లు లేని ఎలక్షన్లో పోటీకి అవకాశమే లేదు. నిన్న జూబ్లీహిల్స్కి పోతే ఎంత ఇస్తావు, మరి ఎవరికి ఇస్తావమ్మా? 2000 ఇచ్చినానికే ఒక ఆయన 2000 ఇస్తాడు, ఒక ఆయన 1000 ఇస్తాడు, ఒక ఆయన 500 ఇస్తాడు. ఎవరికి ఓటేస్తావంటే 2000 ఇచ్చినానికే ఓటేస్తా అంటుంది. క్లియర్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ సిస్టమ్ మీద నమ్మకం లేదు. ఎవడొచ్చినాకంతే ఎవడేం చేయడు అనే ఒక రకమైన పరిస్థితి. మార్చాలా. రాజీవ్ యువ వికాసం ఎక్కడ పోయింది? మర్రిచెట్టు మీద ఉన్నది, వస్తలేదు. అది దయ్యం ఉందట, అది వదులుతలేదు. ఓటుకు నోటు కేసు కూడా బయటికి తీయాలి. అన్ని తీయాల్సిందే. ఎవరు తీసిర్రా? ఏది తీయరు. హాయ్ అన్న, వాచింగ్ ఫ్రమ్ సిరోంచా, మహారాష్ట్ర. థ్యాంక్ యూ బ్రదర్. యా, ఏబీవీ హాస్పిటల్ షాద్ నగర్ అట. ఖచ్చితంగా మాట్లాడదాం బ్రదర్. మీ నెంబర్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టండి, నేను కాల్ చేస్తా. ఫోన్ ట్యాపింగ్ కేస్, వాట్ హ్యాపెండ్, నో అరెస్ట్. ఏం వాదిస్తున్నారో ఏం చేస్తారు. కనీసం ఆ ప్రభాకర్ రావుని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోతున్నారు. సరే, అదంటే సుప్రీంకోర్టు ఇది ఇచ్చింది, కానీ మధ్యంతర ఆర్డర్స్ ఇచ్చినట్టున్నది. ఆయన ఇప్పట్లోకి అరెస్ట్ చేయొద్దని, అదొకటి నడుస్తున్నది. చెయ్యాలనుకుంటే ఏముందండి, నాకు అర్థం కాదు. ఆడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయలే, జగన్మోహన్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ అరెస్ట్ చేయలే, జరగలేదా ఇవన్నీ? వాళ్ళు ఆనాడు కోర్టులకు పోలేదా? అయినా మేమేమంటున్నామంటే అరెస్ట్ అన్నది ఇక్కడ ఫస్ట్ థింగ్ కాదు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, ఏ భూములు అయితే తెలంగాణ ప్రజల నుంచి పోయినాయో, గవర్నమెంట్ ఖాతా నుంచి పోయినాయో, లక్షల ఎకరాల భూములు, వాటిని వెనక్కి తీసుకోవాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుతుంది. వాడి దగ్గర నుంచి భూములన్నీ వెనక్కి వస్తాయి. ఆ పని చేయకుండా ఓన్లీ అరెస్ట్ చేస్తే ఏం ఉపయోగం? ఇవాళ రేపు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయ్యి జైలుకి పోతే ముఖ్యమంత్రి అంటున్నారు. ఇదో ట్రెండ్ అయిపోయింది. కాళేశ్వరం మేడిగడ్డ టాపిక్ ఏమైందన్న? అసైన్డ్ భూములకు పట్టాలు లేవు, 4,000 పెన్షన్ లేదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడించడమే సరైన నిర్ణయం అట. ఇప్పుడు నేను అనుకోవడం జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ మోహన్ చూసి చేస్తున్నాను నేను అనుకుంటలేను. అక్కడ ఓన్లీ నవీన్ యాదవ్ అనే పేరుతోని, ఆ ఫేస్తోని అక్కడ ఎలక్షన్ జరుగుతున్నది. సింపుల్. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడగొట్టడం వల్లనో, గెలిపించడం వల్లనో, బీఆర్ఎస్ని ఓడగొట్టడం వల్లనో, గెలిపించడం వల్లనో, బీజేపీని ఓడగొట్టి గెలిపించడం వల్లనో ఏ ఉపయోగము లేదు, ఏమీ రాదు. అది జనరల్ ఎలక్షన్ కింద, జనరల్ ఒక ఎలక్షన్ జరుగుతుంది, చూడాలంతే. దానివల్ల భవిష్యత్తు మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవడం పొరపాటే. ఇది అయిపోగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. దీన్ని మర్చిపోతాం కదా. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షనే. చలో, మిగతా వార్తల్లో ఇగో వీళ్ళ ప్రచారం వీళ్ళ ఎట్లుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఓడిస్తేనే హైదరాబాద్కు రక్షణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి. ఈడ హైడ్రా బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు ఈ హైడ్రా బుల్డోజర్ వచ్చిందే కేటీఆర్ వల్ల, అవునా కాదా? దేనికి వచ్చింది? చెరువులను కబ్జా చేసిందని వచ్చింది. ఎవడు కబ్జా చేసిండు? నువ్వే కబ్జా చేసినావు. మొత్తం 55 చెరువులు హైదరాబాద్లో దొంగ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టి వాళ్ళు మొత్తం కబ్జా చేసుకునేలాగా చేసినావు, పేర్లతో సహా, చెరువుతో సహా. వాస్తవ పరిస్థితిని ఫీల్డ్కి వెళ్ళి మేము చూపించినాం. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? కూర్చోండి. హైడ్రా బుల్డోజర్ వచ్చిందే నీ వల్ల. హైడ్రా రంగనాథ్ నీతోనే రోజు కలిసి కూర్చొని మాట్లాడి, ఎక్కడైతే మేము మాట్లాడుతున్నామో వాటి మీద ఫోకస్ చేసి కలిసి కూర్చొని మీరు సెట్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏదో అనుకున్నాడు, ఆయన కూడా ఇందులో భాగస్వామిగా చేరిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు మొన్నదాకా కేటీఆర్ దగ్గర ఉన్నాయని ఇప్పుడు ఇటువైపు వచ్చినాయి. మీరు తెలంగాణ ఎంత భయంకరంగా తయారైందంటే, పోయిన గవర్నమెంట్లో ఏ రకమైన ల్యాండ్ సెటిల్మెంట్స్ డీల్స్ జరిగినాయో ఈ గవర్నమెంట్లో కూడా అదే ల్యాండ్ సెటిల్మెంట్స్ డీల్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్కరి ఇల్లు కొంతమంది రియల్ ఎస్టేట్ ఆఫీసులు చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. నాకు తెచ్చి ఫోటోలు వీడియోస్ చూపిస్తూ ఉన్నారు. అసలు కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీల ఆఫీసులు కూడా పనికిరావు. అవేంటంటే సెటిల్మెంట్ అడ్డాలు అంతే. ఇంకక్కడ పోలండి, రాయదుర్గ్ దగ్గరికి లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి చూడండి. కొన్ని ఉన్నాయి ఇక వీళ్ళకి సంబంధించిన ఈ అధికారంలో ఉన్న నాయకులకు సంబంధించినవి.
ఏం లేదు, ఒక ఫైల్ తీసుకొని మీరు వెళ్ళిపోయారు అనుకోండి, డైరెక్ట్గా వాళ్ళ చేత ఎంఓయూ రాయించుకుంటారు. ఎంఓయూ రాయించుకుంటారు. ఇక వాడు ఫైల్ ఇవ్వడమే వాడి 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 వంతు. ఇక వాడిని అవతలకి మెడలు బట్టి నెట్టేస్తే అసలైన ల్యాండ్ ఓడితో వీళ్ళు మాట్లాడుకుంటారు. ఈవినికి మళ్ళీ ఎంట్రీయే ఉండదు, వాడికి పోయేటప్పుడే రెడ్ కార్పెట్. ఈ దందా 3 పువ్వులు 6 కాయల్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా నడుస్తున్నది. కేటీఆర్ హయాంలో ఇంకా అప్పుడు నడిచింది, కావాల్సినంత వాళ్ళు దోసుకున్నారు. జనాలు మేల్కోకపోతే చాలా కష్టం అండి, చాలా దారుణంగా ఉన్న తెలంగాణ. మనం మేల్కోకపోతే మన పిల్లల్ని మనం చంపుకున్నట్టే. ఆలోచించండి.